ప్రాచీన కాలంలో ఒక పెద్ద నగరంలో అలావుద్దీన్ అనే బాలుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. అతను చాలా పేదవాడు కాని మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. కాని అతని జీవితంలో ఒకరోజు ఒక కీలకమైన మలుపు వచ్చింది. ఒకరోజు ఓ మంత్రికుడు అలావుద్దీన్ను కలిశాడు. అతనిని చూసి మాంత్రికుడు, "నేను నీ మామను, నేను నిన్ను కలుసుకోవడానికి వచ్చాను" అని చెప్పాడు. కాని ఆ మాంత్రికుడు నిజానికి ఒక దుష్టమంత్రికుడు. అతనికి ఒక మాయదీపం కావలసి ఉంది. అది ఒక రహస్యమైన గుహలో ఉంది. మాంత్రికుడు అలావుద్దీన్ను మోసం చేసి గుహలోకి తీసుకెళ్లాడు. గుహలో అలావుద్దీన్ ఆ దీపాన్ని కనుగొన్నాడు. అయితే మాంత్రికుడు అతనిని గుహలోనే పెట్టి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే భయంతో ఉన్న అలావుద్దీన్ అనుకోకుండా తన వేలికి ఉన్న ఒక మాయగుర్తిని రుద్దాడా. అలావుద్దీన్ తన ఇంటికి వెళ్లి ఆ దీపాన్ని రుద్దాడు. వెంటనే మరో శక్తివంతమైన జిన్ను ప్రత్యక్షమయ్యాడు. ఈ జిన్ను ఏ కోరికనైనా నెరవేర్చగలడు. ఆ దీపంతో అలావుద్దీన్ అతని తల్లి జీవితాన్ని మార్చేశాడు. అతను ధనవంతుడయ్యాడు. అతనికి నగరంలోని సుల్తాన్ కుమార్తె బద్రుల్ బదూర్పై ప్రేమ పుట్టింది. ఆ దీపం సహాయంతో అలావుద్దీన్ ఒక అద్భుతమైన రాజభవనాన్ని కట్టించాడు. సుల్తాన్ తన కుమార్తెను అలావుద్దీన్కు ఇచ్చి పెళ్లి జరిపించాడు. అయితే ఆ మాంత్రికుడు ఆ దీపం అతడి దగ్గర ఉందని తెలుసుకున్నాడు. అప్పుడు అతను ఒక పండితుడిగా మారి ఆ దీపాన్ని మోసం చేసి తీసుకెళ్లాడు. దీపం శక్తిని ఉపయోగించి అతను అలావుద్దీన్ రాజభవనాన్ని, అతని భార్యను దొంగిలించి దూర ప్రాంతానికి తరలించాడు. దీపం లేకుండా అలావుద్దీన్ నిరాశగా ఉన్నాడు. కాని అతని దగ్గర మాయగుర్తి ఇంకా ఉంది. దాని జిన్ను సహాయంతో అతను మాంత్రికుడిని ఎదుర్కొని అతనిని ఓడించాడు. మాయదీపాన్ని తిరిగి తీసుకున్నాడు. అతను తన భార్యను, తన రాజభవనాన్ని తిరిగి పొందాడు.